కూడా పరిష్కారం అవుతుంది. ఇంకొక పక్కన దిశ మీరు చూస్తే 15వ ఆర్థిక సంఘం నిధులతో పాటు స్థానిక సంస్థల నిధులతో బస్ షెల్టర్లు, రచ్చబండ్లు ఇలాంటివన్నీ 15,000 పనిలో ఉన్నాయి. ఇలాంటివి వేరియస్ కార్యక్రమాలు మొన్న కూడా డబ్బులు లేవన్నా పట్టుబడితే 4,000 కోట్ల రూపాయలు రోడ్ల కోసం శాంక్షన్ చేశాం. డోలీ మూతలు పోవాలి అనేది డిప్యూటీ సీఎం గారు అందరి సంకల్పం. తప్పకుండా దాన్ని కూడా తొందరలోనే సాధించే దిశగా ముందుకు పోతున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన దగ్గర మీరు చూసినప్పుడు నరేగా కింద 54,94,000 కుటుంబాలకు 90 లక్షల మందికి 42 కోట్ల మందికి ఉపాధి కల్పించారు. అది కూడా ఒక హిస్టరీ. ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే ఒక సమస్య నరేగా పోయి జీరామ్జీ వస్తూ ఉంది. 40% మనం కాంట్రిబ్యూట్ చేయాలి. అయినా పర్వాలేదు, ఏమాత్రం బడ్జెట్ తగ్గకుండా నిధులు కేటాయించే విధంగా ముందుకు పోతున్నాం. రాబోయే రోజుల్లో పల్లెల వాతావరణం బ్రహ్మాండంగా తయారవుతుందనేకి ఇది ఒక ఉదాహరణ మాత్రం. తప్పకుండా పల్లెల్లో కొత్త వెలుగులు చూడడానికి డిప్యూటీ సీఎం చేసే కార్యక్రమానికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మినిస్టర్స్ అందరూ కూడా బాగా పనిచేస్తున్నారు, పోటీపడి పనిచేస్తున్నారు. ఇంకా చేయాల్సిన కూడా అవసరం ఉంది. అదేవిధంగా నేను మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాం పెట్టి విద్యను కూడా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. అదే సమయంలో ఈరోజు మనం నిన్న పాపులేషన్ పాలసీ తీసుకొచ్చాం. ఇటీవల ఐటీ మినిస్టర్ గారు కొత్త ప్రోగ్రాం, అంటే 13 సంవత్సరాలు వయసు లోపల ఉండే వాళ్ళకి సోషల్ మీడియా బ్యాన్ చేస్తే బాగుంటుందని ఒక సూచన వచ్చింది. తప్పకుండా తొందరలోనే 90 డేస్లో 13 సంవత్సరాల లోపల ఉండేవాళ్ళు సోషల్ మీడియాకు అందుబాటు లేకుండా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 13, 16 సంవత్సరాలు చర్చ చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దాన్ని కూడా ఏం చేయాలని ఆలోచిద్దాం. అల్టిమేట్గా సోషల్ మీడియా వల్ల మన పిల్లలు నష్టపోవడానికి వీలు లేదు. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది కాకుండా స్వర్ణాంధ్ర 2047 10 సూత్రాలు పెట్టుకున్నాం. దాని ఫలితాలు ఇప్పుడే చెప్పాను. షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లక్ష్యాలతో యాక్షన్ ప్లాన్ తయారు చేశాం. 3 రీజన్లుగా అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకుంటున్నాం. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. మన రాజధాని అమరావతి, ఏకైక రాజధాని అమరావతి. తప్పకుండా కర్నూలుకి హైకోర్టు బెంచ్ సాధిస్తామని మరొకసారి ఈ సభలో విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగా ముందుకు పోతున్నాం. తొందరలో దాన్ని సాధించాల్సిన అవసరం ఉంది, సాధిస్తాం. అదే సమయంలో సుప్రీంకోర్టు అనుమతితోనే, ఎందుకంటే మన దగ్గర ఉంటే ఎప్పుడో